హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు కొంచెం కుడుములు చేయాలనుకుంటున్నానండి. వినాయకుని పెట్టడానికి కొంచెం పెసరపప్పు, రవ్వ ఇవన్నీ తీసుకున్నాను. అలాగే సేమియా కూడా చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ కూడా తక్కువ క్వాంటిటీలోనే నేను చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఫంక్షన్ ఉంది, దానికి అటెండ్ అవ్వాలి. నేను కేవలం దేవుని మట్టుకు మాత్రమే నేను ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ఈ పూజ అంతా అయిన తర్వాత 11 ఆ టైంకి ఈ ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వాలండి. ఇదిగోండి, కొంచెమే నేను ప్రసాదం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఆవు నెయ్యి వేసుకున్నాను. పైగా ఇంట్లో ఈరోజు పెద్దగా ఎవరం తినము. ఎందుకంటే తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్ళం కూడా ఉంటాం కనుక పెద్దగా స్వీట్ కానీ ఇవేమి పెద్దగా తినడం అనేది ఉండదు, మిగిలిపోతుంది ఎక్కువగాను. అందుకే సింపుల్గానే చేస్తున్నానండి. ఇదిగో ముందుగా అయితే నేను జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ కూడా వేపుకుంటున్నాను. ఆవు నెయ్యిలో మాత్రమే నేను ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం సేమియా కూడా వేపుకున్నాను. వీటన్నిటిని కూడా బాగా వేపుకున్న తర్వాత మనం పాలు పోసుకుని సేమియాని ఉడికించుకోవాలండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీలో అయినా సరే మనం చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. దేవుని మట్టుకైనా సరే ప్రసాదం చాలా రుచికరంగా చేసి పెట్టచ్చండి. మేము తొలి ఏకాదశి రోజున ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే పేలాల పిండి అనేది ప్రిపేర్ చేస్తారండి. ఈ పేలాల పిండి కూడా పితృదేవతలని స్మరించుకొని పేలాల పిండి సమర్పించుకుంటారు. అలాగే దేవునికి కూడా పేలాల పిండి అనేది పెడుతూ ఉంటారు, బెల్లం కలిపి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధానం ఉంటుంది. మా ఇంట్లో మా పూర్వకాలం నుంచి మా పెద్దలు ఏ విధంగా అయితే చేస్తారో నేను అదే విధానాన్ని ఫాలో అవుతున్నాను. ఎక్కువగా కుడుములు చేస్తారు, తాలికలు చేస్తారండి, పాల తాలికలు అలాంటివి. కుడుములకైతే కొంచెం వాటర్ పోసుకున్నానండి. ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకున్నాను. ఆ వాటర్ పోసుకుని అందులో కొంచెం పెసరపప్పు నానబెట్టుకున్నాను. అది మాత్రం వేసుకుంటున్నానండి. కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాను. ఈ పెసరపప్పు, కొబ్బరి ముక్కల్లో ఈ కుడుములు వండుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. పైగా దేవునికి కూడా ఎక్కువ పెసరపప్పుతోనే కుడుములు వండి పెట్టడం అనేది మా పూర్వకాలం నుంచి మా పెద్దలు ఆ విధంగానే చేస్తూ ఉంటారు. అలాగే మా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా, అలాగే మా అత్తయ్య వాళ్ళందరూ కూడా ఈ విధంగానే చేస్తూ ఉంటారండి. కుడుములు అనేవి దేవునికి పెట్టేవి పెసరపప్పుతో చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వినాయక చవితికి అయితే శనగపప్పు కూడా యూజ్ చేయొచ్చండి. ప్రత్యేకించి ఈ తొలి ఏకాదశి రోజున అయితే పెసరపప్పు చేస్తారు, అదే మంచిదని చెప్పి. అలాగే నేను సేమియాలో కొంచెం పంచదార అయితే వేసుకుంటున్నానండి. ఒక 5 స్పూన్లు ఆ పాలుకి సరిపడగా, ఆ సేమియాకి సరిపడగా వేసుకుంటున్నాను. పాలు అనేవి మరీ చిక్కగా ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. పాలు చిక్కగా ఉన్నవే వేసుకున్నాను. అదిగోండి, రుచికరంగా ఉంటుంది. సేమియా అయితే చాలా వరకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఈ విధంగా చేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. కుడుములు కూడా ఇదిగో ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. చాలా తక్కువ మోతాదులో అయినా సరే మనం చక్కగా ప్రిపేర్ చేసుకుని దేవునికి పెట్టుకోవచ్చు. కొంచెం జీలకర్ర అనేది వేసుకున్నానండి. కుడుములకి బాగా మగ్గిపోయిన తర్వాత ఇదిగోండి, కుడుములు అనేవి ఈ విధంగా చిన్న చిన్న కుడుములు చేసుకున్నానండి. ఒక 11 కుడుములు వచ్చేటట్టు సరిపోతాయి. ఇవి దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. తొలి ఏకాదశి రోజున కంపల్సరీ నైవేద్యంగా మా ఇంట్లో కుడుములు అయితే పెట్టుకుంటామండి. అది కూడా వినాయకుడికి, అలాగే లక్ష్మీనారాయణకి, పార్వతీ పరమేశ్వరులకి, ఇలాగ దేవుళ్ళందరికీ కలిపి ఏదో ఒక స్వీట్ అనేది చేసి నైవేద్యంగా పెట్టుతూ ఉంటాం. ఇదిగోండి, దేవుని పీఠం అయితే ప్రత్యేకంగా పెట్టి నేను పూజ అయితే చేసుకోవట్లేదండి. ఇలా దేవుని మందిరంలో మాత్రమే పువ్వులతో అలంకరించుకుని పూజ అనేది నేను చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ రోజైతే పువ్వులతో అలంకరించుకుంటున్నాను. పువ్వులు, గులాబీలు అవి తీసుకొచ్చారండి. ఆ గులాబీలతోనే దేవుడిని అలంకరణ అనేది చేస్తూ ఉంటున్నానండి. మనకి ఇష్టం అండి, మన ఇష్టం వచ్చినట్లు ఎన్ని పువ్వులైనా పెట్టచ్చు, ఎంత అలంకరణ అయినా చేసుకోవచ్చు. ఈరోజు చాలామంది ఈరోజు ఉపవాసం అనేది ఉంటారు. తొలి ఏకాదశి రోజున అన్నం ముట్టకుండా ఉపవాసం ఉంటారు. తొలి పండగ అంటారు కదా, కంపల్సరీ ఈరోజు లక్ష్మీనారాయణలు కానీ లేదా వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళేవాళ్ళు ఉంటారండి. అలాగే పార్వతీ పరమేశ్వర గుడికి వెళ్ళేవాళ్ళు, వినాయకుడి గుడికి వెళ్ళేవాళ్ళు, అలాగే ఏదో ఒక గుడికి తొలి పండగగా ఈరోజు ఒక గుడికి వెళ్ళి స్వామిని కానీ అమ్మవారిని కానీ దర్శించుకుని నమస్కరించుకుంటూ ఉంటారు. ఈరోజు అయితే పూజ అనేది నేను చాలా సింపుల్గా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకున్నాను. దేవునికి అయితే దీపారాధన అనేది చేస్తూ ఉంటున్నానండి. ఇదిగోండి, కంపల్సరీ వినాయకుడికి దీపారాధన చేశాను. పార్వతీ పరమేశ్వరుడికి, లక్ష్మీనారాయణకి ఇలాగా దీపారాధన చేసుకుని పూజ అనేది నేను చేసుకుంటున్నాను. ఈ ప్రత్యేకంగా నేను సంకల్పం అలాంటివి అన్నీ ఎక్కువగా చెప్పుకోని అవసరం లేదండి.
సింపుల్గానే చేసేసుకోవచ్చు, లఘు పూజ టైప్లో చేసుకోవచ్చు. పూజ అనేది ఒక్కొక్కసారి మనకి ప్రాపర్గా మనం చేసుకోవాలనుకుంటే, ఖచ్చితంగా మనం చేసుకోవాలనుకుంటే పూజ అనేది సంకల్పం చెప్పుకొని, అదకి కలశం ఏర్పాటు చేసుకుని సంకల్పం చెప్పుకొని ఇవన్నీ చేసుకోవచ్చు. అది లేకపోయినప్పటికీ కూడా లఘు పూజలో కూడా మనం సంకల్పం చెప్పుకొని కూడా చేసుకోవచ్చండి. అలా సింపుల్గా అయితే నేను పూజ అనేది చేసుకున్నాను. ఆచమనం తీసుకొని స్వామివారికి పూజ అనేది స్టార్ట్ చేసుకుని దేవునికి అక్షంతలు అవి వేసుకుని పూజ చేసుకుంటానండి. మీ ఇంట్లో మీరు ఎలా పూజలు చేసుకుంటారు ఈ తొలి ఏకాదశి రోజున అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలామందికి నోటిఫికేషన్ వస్తుందో లేదో నాకైతే తెలియడం లేదు. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరైనా సరే ఈ వీడియో చూసే ముందు పూర్తిగా వీడియో చూడడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. వినాయకుని అష్టోత్తరం అయితే చదువుకుంటున్నానండి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా నా వీడియోస్ అనేవి చాలామందికి రీచ్ అవ్వడానికి అదొక ఇదిగా పనిచేస్తుంది. లైక్ అనేది నన్ను మరింత ముందుకు తీసుకెళ్తారు, నన్ను బాగా మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారండి మీరంతా కూడా ఫ్రెండ్స్. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కూడా చదువుకుంటున్నానండి. ఇలాగ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ, వినాయకుని అష్టోత్తరం కానీ, పార్వతీ పరమేశ్వరం కానీ, మీ ఇష్టదైవం ఎవరినైనా సరే మనం కొలుచుకుని ఈరోజు తొలి పండగ తొలి ఏకాదశి పూజ అనేది చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనకున్నంతలో స్వామివారిని అమ్మవారిని కొలుచుకోవచ్చండి. కనీసం ఏ ఉన్నా లేకపోయినా పువ్వులు ఉన్నా కొంచెం బెల్లం ముక్క పెట్టుకుని దీపారాధన చేసుకుని అగరపుల్లు వెలిగించుకుని మీరు నమస్కరించుకున్నా సరిపోతుంది. ఈరోజు మనకు ఉన్నంతలో స్వామి అమ్మవారిని కొలుచుకోవచ్చు. ఈ తొలి ఏకాదశి రోజు చాలామంది వాళ్ళ ఇళ్ళల్లో అయితే పప్పు అనేది వండుకోరండి. తొలి ఏకాదశి రోజున చాలామంది పప్పు వండుకోకుండా వేరే ఏ ఇతర కూరగాయలైనా వండుకొని తింటూ ఉంటారు. ఉపవాసం లేని వాళ్ళు, ఉపవాసం చేయగలిగిన వాళ్ళు తొలి ఏకాదశి రోజున ఏకాదశి ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదా, అలా చేసుకోవచ్చు. అది వాళ్ళ శక్తి మేర వాళ్ళ ఆరోగ్యరీత్యా కూడా ఉపవాసం అనేది ఉండొచ్చండి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కూడా మంచిది. లేని పక్షాల్లో కనీసం సాయంత్రం అయినా సరే అల్పాహారంగా ఏదో ఒకటి తీసుకుని ఉదయం భోజనం అనేది చేయించండి. ఇలాగ స్వామివారికి పూజించుకున్న తర్వాత హారతి అనేది సమర్పించుకుంటున్నాను నేను. ఇదిగోండి ఈ విధంగా అయితే పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మా ఇంట్లో పూజా విధానం ఈ విధంగా జరిగింది. పళ్ళు ఉంటాయి, కొన్ని పళ్ళు కూడా స్వామివారికి అమ్మవారికి పెట్టుకున్నాను. నిత్య దీపారాధన ఇప్పుడు చేస్తూ ఉంటాను కదా, అది మరువును అది దీపారాధన అనేది చేసుకున్నానండి. ఇదిగోండి ఈ విధంగా అయితే స్వామి అమ్మవారికి పూజ చేసుకుని నైవేద్యంగా సేమియా అనేది కాచుకునేది పెట్టాను. కుడుములు బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి సమర్పించుకున్నాను స్వామివారికి. వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.